నేపాల్లోని అందమైన హిమాలయ లోయలో ఉన్న ఒక నగరం. అది కొన్ని శతాబ్దాల క్రితం ఒక చెరువులో ఉండేది. ఆ చెరువులో వివిధ రకాల విషసర్పాలు ఉండేవి. సెవెన్ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్, అత్యధిక తంత్ర విద్యలు, బహిరంగ శ్మశాన వాటికలు ఉన్న ప్రదేశంగా పేరుగాంచింది. అయితే ఇక్కడ శివుని గౌరవార్థం పశుపతినాథ ఆలయాన్ని నిర్మించారు. ఈ నగరంలోని ప్రతి ప్రదేశంలో ఎన్నో రహస్యాలున్నాయి. ఆ రహస్యాలు ఎవరికీ తెలియవు. అది 2015 ఏప్రిల్ నెల ఒక భయంకరమైన భూకంపం వల్ల ఖాట్మాండు నగరానికి ఎంతో నష్టం వాటిల్లింది. చూస్తూ ఉండగానే అక్కడున్న దుకాణాలు, ఇళ్ళు అన్నీ మట్టిలో కలిసిపోయాయి. మరియు ఆ మట్టి కిందే సమాధైపోయారు 9,000 మంది జనాలు. అలా వారికి భయంకరమైన చావు సంభవించింది. కానీ అక్కడ ఒక స్థలం ఎలా ఉందంటే, ఆ ప్రాంతంలో ఈ భూకంపం వల్ల ఎలాంటి నష్టం జరగలేదు. ఖాట్మాండు యొక్క భాగమతి నదీ తీరంలో ఒక భవ్య మందిరం తయారైంది. అక్కడ మీరు దాదాపుగా 100 శివలింగాల్ని దర్శించుకోవచ్చు. ఆ మందిరమే శివుని గౌరవార్థం నిర్మించిన మందిరము, పశుపతినాథ్ మందిరము. మరియు ఇక్కడి శివలింగం గురించి ఎన్నో రకాల కథలుగా చెప్పుకుంటారు. నేపాల్ మహాత్ములో రాసిన ఒక కథ ప్రకారంగా పశుపతినాథులో ఉన్న శివలింగము స్వయంభూ అని చెప్తారు. స్వయంభూ అంటే దానంతటా అదే ప్రత్యక్షమైంది అని అర్థం. ఆ తర్వాత నుండే ఖాట్మాండుని శివుడి యొక్క భూమి అని చెప్తూ ఉంటారు. ఈ కథ ప్రకారంగా ఒకరోజు శివుడు తన ధామ్ని వదిలేసి భూమిపైకి వచ్చాడు. అప్పుడు ఆయన ఖాట్మాండులోని భాగమతి నదీ తీరాన ఆగిపోయారు. ఇక్కడున్న ప్రకృతి అందాలకి ఆకర్షితుడై ఆయన కొంతసేపటి వరకు ఇక్కడే ఉండాలని నిశ్చయించుకున్నాడు. చాలాసేపటి వరకు శివుడు తన ధామ్కి వెళ్ళకపోయేసరికి దేవతలందరూ చింతించారు. అప్పుడు విష్ణు భగవానుడు తనకున్న దివ్యశక్తులతో చూశారు. అప్పుడు శివుడు ఒక జింక రూపంలో భాగమతి నదీ తీరాన విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఆ తర్వాత స్వయాన విష్ణు భగవానుడే శివుణ్ణి తన వెంట తీసుకెళ్లడానికి భూలోకానికి వచ్చాడు. జింక రూపంలో కూర్చున్న శివుడు ఆయన్ని చూడగానే పరుగులు పెట్టడం మొదలుపెట్టాడు. మరియు ఆయనను ఆపే ప్రయత్నంలో విష్ణు భగవానుడు ఆ జింక యొక్క కొమ్మును పట్టుకున్నాడు. ఆయన ముట్టుకోగానే ఆ కొమ్ము విరిగిపోయింది మరియు భూమిపై పడిపోయింది. అప్పుడు ఆయన అసలైన రూపాన్ని ధరించి తర్వాత తన ధామ్కి తిరిగి వెళ్ళాడు. ఆ కొమ్ము యొక్క ముక్క ఎక్కడైతే పడిందో కొన్ని రోజుల తర్వాత అక్కడ ఒక శివలింగం సృష్టించబడిందని చెప్తారు. ఈరోజు ఆ శివలింగాన్ని ముఖలింగమని చెప్తుంటారు. ఇది పశుపతినాథ్ మందిరానికి ఆకర్షణగా నిలిచింది. ఈ శివలింగానికి 4 ముఖాలున్నాయని చెప్తూ ఉంటారు. ఇది శివుని యొక్క 4 రూపాల్ని తెలియజేస్తుంది. కానీ కొన్ని పురాతన తాంత్రిక గ్రంథాల అనుసారంగా ఈ శివలింగానికి 5వ ముఖం కూడా ఉంది. అది తాంత్రిక విద్యకు సంబంధించింది. ఆ ముఖాన్ని కాలాగ్ని రుద్ర అని అంటారు. ఈ ముఖము బ్లూ క్రియేషన్, సంభోగం లాంటి విషయాలను తెలియజేస్తుంది. మరియు తాంత్రిక విద్యలు తెలిసిన సాధువులు మాత్రమే ఈ ముఖాన్ని చూడగలరు. మన యొక్క ప్రాచీన నగరాలు మరియు ప్రాచీన మందిరాల గురించి ఇలాంటి రహస్యాలు ఎన్నో ఉన్నాయి. వాటికి సంబంధించిన రహస్యాలు చరిత్ర పుటల్లో ఎక్కడో దాగి ఉన్నాయి. 2015లో ఖాట్మాండులో ఆ భయంకరమైన భూకంపం సంభవించినప్పుడు పశుపతినాథ్ ఆలయంతో పాటుగా ఇంకొక ప్రాంతం కూడా ఉంది. అది కూడా సురక్షితంగా ఉండింది. అదే అక్కడి కుమారి మహల్. అది ఎలాంటి మహల్ అంటే అక్కడ దేవత జీవించి ఉంటుంది. ఖాట్మాండు యొక్క కుమారీదేవి ఎలాంటి పాప అంటే ఆమెని రాత్రికి రాత్రే ఒక సాధారణ అమ్మాయి నుండి దేవీపుత్రిగా మార్చేస్తారు. ఒక 5 ఏళ్ల చిన్నపిల్లని ఒకరోజు అనుకోకుండా తల్లిదండ్రుల నుంచి వేరు చేస్తారు. మరియు ఏడుస్తున్న ఆ పాపని ఒక చిన్న గదిలో తీసుకెళ్తారు. ఆ గదిలో కేవలం కొద్దిపాటి కాంతి ఉంటుంది. కాబట్టి ఆ పాప ఏది సరిగ్గా చూడలేకపోతుంది. ఒంటరిగా ఉండటం వల్ల ఆ అమ్మాయికి భయం వేస్తూ ఉంటుంది. అప్పుడే ఆమెకి తన ముందు ఒక ప్రేత పూజారి కనిపిస్తాడు. ఆయన కళ్ళు మూసుకొని ఏవో మంత్రాల్ని జపిస్తూ ఉంటాడు. ఆ పాప అతనికి ఏదో అడగడానికంటే ముందే ఆమెకి తన శరీరంలో ఒక తెలియని శక్తి ఉన్నట్టుగా అనుభూతి పొందుతుంది.
దాంతో ఆమె లోపల ఉన్న భయం పోతుంది. ఆమె లోపల చాలా శక్తి వచ్చేసింది అని ఆమెకు అనిపించినప్పుడు ఆమె చెప్తుంది, ఇదంతా ఏం జరుగుతుంది అని. నేనేదో శక్తివంతురాలనైపోయినట్టు నాకు ఎందుకిలా అనిపిస్తుంది అని. అది విన్నాక అక్కడున్న పూజారి చిరునవ్వు నవ్వుతూ ఆ పాపతో ఇలా చెప్తాడు, నీ లోపల ఉన్న ఈ శక్తి దుర్గామాత యొక్క శక్తి. అందుకే నువ్విక నుంచి ఇక్కడి కుమారివి అని. అందుకే ఆమె సజీవంగా ఉన్న దేవీమాత అని చెప్పొచ్చు. ఖాట్మాండులో శతాబ్దాల నుండి కుమారి అనే ఈ సాంప్రదాయ కుటుంబానికి సంబంధించిన ఆ అమ్మాయిని ఆమె తేజవంతమైన రూపము, స్వేచ్ఛాయుతమైన సాధనతో కుమారీదేవిని నియమిస్తారు. అక్కడున్న వాళ్ళు చెప్పేదాని ప్రకారం ఈ సాంప్రదాయాన్ని రాజుల కాలంలో ఒక రాజు ప్రారంభించాడు. ఆయన చెప్పిన దాని ప్రకారం స్వయాన దుర్గామాతాయే అతని కలలోకి వచ్చి ఈ సాంప్రదాయాన్ని కొనసాగించమని చెప్పిందట. ఈ సాంప్రదాయానికి ఒక షరతు కూడా ఉంది. దాని ప్రకారం ఈ కుమారి వ్యవస్థలో అమ్మాయిల్ని కేవలం యుక్త వయసు రాకంటే ముందే నియమిస్తారట. ఆ తర్వాత మళ్లీ కొత్త కుమారిని ఎన్నుకునే సమయం వస్తుంది. అప్పుడు ఇంతకు ముందున్న కుమారి సాధారణ జీవితాన్ని గడపవచ్చు. ఇక్కడి పూజారులు చెప్పేదాని ప్రకారం యుక్త వయసులో శరీరంలో మరియు మనసులో జరిగే మార్పుల కారణంగా వ్యక్తి మనసులో మార్పు వస్తుందట. అలాంటప్పుడు ఆ దేవి యొక్క పవిత్రమైన శక్తులు వారి లోపల ఉండకపోవచ్చు. అందుకే ఆ దేవత శుద్ధమైన మనసు కల వేరే అమ్మాయి వైపు వెళ్ళిపోతుంది. అయితే ఈ కుమారి గదిలో కుమారి మరియు పూజారి తప్ప బయట వ్యక్తులెవరు కూడా లోపలికి రాకూడదని నిబంధన విధించారట. ఇక్కడ ఎలాంటి పూజలు మరియు స్పిరిచువల్స్ జరుగుతాయంటే అవి ప్రపంచంలో అందరికీ కేవలం రహస్యాలుగానే మిగిలిపోతాయి. హిందూ ధర్మంలోని ఒక పురాతన విద్యలో అందులో బలి మరియు సంభోగము ఇలాంటి చాలా విషయాలు ప్రతిబింబిస్తాయి. అయితే వారు సాధారణ పూజలో పాల్గొనరు. ప్రపంచంలో తాంత్రిక విద్యలకు, మాంత్రికులకు ప్రసిద్ధిగాంచిన ప్రాంతాలు ఎన్నో ఉన్నాయి. వాటిలో ఒకటి ఖాట్మాండులో గల నరదేవి మందిరము. ఇది కాళీమాత యొక్క గౌరవార్థం నిర్మించబడింది. దీన్ని అక్కడి తాంత్రిక విద్యలకు కేంద్రంగా భావిస్తారు. బాగా ప్రాచుర్యంలో ఉన్న ఒక కథ ప్రకారం పాఠంకి యొక్క రాజు శ్రీకార్ వేట కోసం ఖాట్మాండు అడవిలోకి వచ్చాడు. అక్కడ అనుకోకుండా అడవి ఏనుగు ఆయనపై దాడి చేసింది. ఆయన తన ప్రాణాల్ని గుప్పిట్లో పెట్టుకుని పారిపోతూ ఉన్నాడు. అలా పరిగెత్తే క్రమంలో అతనికి ఒక పెద్ద వృక్షం కనిపిస్తుంది. అందులో గుహలాగా ఒక చోటు ఉంది. కాబట్టి ఆయన అందులో దాక్కున్నాడు. కానీ భయంతో అలిసిపోవడం కారణంగా ఆయన త్వరగా స్పృహ కోల్పోయాడు. కొంత సమయం తర్వాత ఆయనకి స్పృహ వచ్చాక ఆయనకి తన ముందు మహాశ్వేత కాళి కనిపించింది. తర్వాత ఆయన వెంటనే చేతులు జోడించి తల్లి ముందు నిల్చున్నాడు. ఇప్పుడు నీ ప్రాణాలకి ఎలాంటి భయమూ లేదు, నువ్వు జీవించవచ్చు. ఇలా చెప్పి ఆమె అదృశ్యమైపోయింది. అక్కడ చెప్పే కథనాల ప్రకారం ఆ రాజు అదే ప్రాంతంలో నరదేవి యొక్క మందిరాన్ని స్థాపించాడు అని. ఆ మందిరమే ఇప్పుడు తాంత్రిక విద్యలకు ప్రసిద్ధిగాంచినది. తాంత్రిక విద్యల అనుసారంగా బలివ్వటం, దేవీమాత యొక్క పాదాలపై రక్తాభిషేకం చేయడం తాంత్రిక విద్యల్లో ఒక ముఖ్యమైన ప్రక్రియ. మరియు అందుకే ప్రతి సంవత్సరం విజయదశమి రోజున ఈ మందిరంలో ఒక గేదెని బలిస్తారు. నర్దేవి మందిరంతో పాటు ఖాట్మాండులో చాలా మందిరాల్లో తాంత్రిక విద్యలు మరియు బలిచ్చే సాంప్రదాయము శతాబ్దాలుగా వస్తోంది. అథర్వణ వేదము మరియు యజుర్వేదం ప్రకారంగా శివుణ్ణి తాంత్రిక దేవుడు అని పిలుస్తారు. అందుకే శివుడి యొక్క కాలభైరవుడి రూపాన్ని తాంత్రిక విద్యల్లో పూజిస్తారు. 2005లో ఖాట్మాండులో జరిగిన ఒక కల్చరల్ స్టడీస్లో ఏం తేలిందంటే సంవత్సరంలో ఒకసారి పౌర్ణమి రాత్రి రోజున ఇక్కడ కీర్తిముఖ్ భైరవుడి మందిరంలో తాంత్రిక పూజలు జరుగుతాయి. అక్కడ 5 బలులిస్తారు. అంటే 5 వేరువేరు జంతువుల్ని బలిస్తారు. బలిచ్చాక 5 జంతువుల్ని కీర్తిముఖ్ దేవుడికి నైవేద్యంగా పెడతారు. కీర్తిముఖ్ భైరవుడు కాలభైరవుడి యొక్క భయంకరమైన రూపము. మరియు ఈ 5 బలుల సాంప్రదాయం కీర్తిముఖ్ భైరవుణ్ణి ప్రసన్నుణ్ణి చేయడానికి చేస్తారు. ముక్తి, సాల్వేషన్ అంటే మరణం మరియు పునర్జన్మ నుండి విముక్తి పొందడం ద్వారా మోక్షాన్ని పొందడం. జనాలందరూ ఈ కోరికతోనే ఖాట్మాండులోని పశుపతినాథ్ మందిరాన్ని సందర్శించడానికి వస్తారు. కానీ ఇక్కడికి వచ్చాక భక్తులు జీవితం యొక్క ఎలాంటి వాస్తవాన్ని తెలుసుకుంటారు అంటే దాన్ని చూసి వారి రోమాలు నిక్కబడుస్తాయి. ఎందుకంటే మందిరాల్లో ఒకవైపు పూజలు చేస్తూ భజన చేస్తూ ఉంటే ఇంకోవైపు చూస్తే గనక బహిరంగంగా చితిమంటలు కాలుతూ ఉంటాయి. ఖాట్మాండులోని పశుపతినాథ్ మందిరంలోని ఒక భాగాన్ని
శ్మశాన వాటికలా వాడుకుంటారు. శవాల్ని అంబులెన్స్ నుండి ఇక్కడి ఆర్యఘాట్ వరకు తీసుకొస్తారు. ఆ భౌతిక కాయాన్ని ఒక వస్త్రంతో కప్పి భాగమతి నది తీరాన తీసుకెళ్లి దాని పాదాలని ఆ నదీ నీళ్లతో కడుగుతారు. ఆ తర్వాత ఆ భౌతిక కాయాన్ని కంపరంపై పెట్టి అంతిమ సంస్కారాలు నిర్వహిస్తారు. ఇదంతా బహిరంగంగానే జరుగుతుంది. ఇంకా ఏం చెప్తారంటే, ఎవరి దహన సంస్కారాలైతే ఆర్యఘాట్లో జరుగుతాయో కర్మచక్రం నుండి ముక్తిని పొంది మోక్షం వైపు ప్రయాణిస్తుంది అని చెప్తూ ఉంటారు. కాఠ్మండూకి సంబంధించి ఎన్నో వాస్తవాలు, ఎన్నో రహస్యాలు ప్రాచుర్యంలో ఉన్నాయి. కానీ ఈ నగరము నేపాల్లో గల 2 ముఖ్యమైన ధర్మాలు హిందూయిజం మరియు బుద్ధాయిజం యొక్క కల్చరల్ సైట్స్ని కలిగి ఉంది. మరియు శివుడు పశుపతినాథ్ రూపంలో ఇక్కడ ఉండటం వల్ల దీన్ని శివుడి యొక్క పవిత్ర ధామ్గా పేర్కొంటారు.